వెల్కమ్ బ్యాక్. వాకివీడు రామాలయంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిర్మాణంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశాలు వచ్చాయి. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. పిటిషనర్ తరపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అని జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి అంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్లో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే చేసింది. అట్ ది సేమ్ టైం ఆకువీడిలో ప్రభుత్వ స్థలంలో నిర్ణయించినటువంటి ప్లేస్లో ఎటువంటి కట్టడాన్ని కట్టడానికి పర్మిషన్ లేదు అంటూ ఎటువంటి మతపరమైన కట్టడాలు కట్టకుండా ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఆనరబుల్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాం. ఒక ప్రజాస్వామ్య దేశంలో అధికారుల్ని, పోలీసుల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని కొన్ని సంవత్సరాల నుండి దళితులకి ఆరాధ్య దైవమైనటువంటి గొంతేనమ్మ గుడి అనేటువంటి ఒక గుడిలో పూజలు చేస్తున్నటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అక్కడ గొంతేనమ్మ గుడి ఆనవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక రామాలయం ఉంది అంటూ ఒక మతపరమైనటువంటి అంశాలని ప్రజల మధ్య చొప్పించి కులాల మధ్య, మతాల మధ్య, సాంప్రదాయాల మధ్య చిచ్చు పెట్టాలని చూసేటువంటి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు లాంటి ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఒక చెంపపెట్టు అని మాత్రం చెప్పగలుగుతాం.